Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సంహిళనం. బడ్జెట్ సమావేశాల తర్వాత అంటే బడ్జెట్ సమావేశాలనే కాదు, అటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎక్కడికక్కడ రాజకీయంగా కూడా ఏదో ఏదో రకమైన సమస్య అనేది తిరుగుతూనే ఉంది. అది పొలిటికల్ గా తిరుగుతుందా, లేదంటే కక్షపూరితంగా జరుగుతున్నాయా, పార్టీల పరంగా జరుగుతుందా, ఇలా రకరకాలైన క్వశ్చన్స్ అనేవి అందరిలోనూ మెదులుతున్నాయి. ఇటు రాజకీయ రంగాన్ని ఇలా పక్కన పెడితే సినీ రంగంలో కూడా ఆ డ్రగ్స్ అని లేదంటే ఇంకొకటి సమస్యలు అన్ని కూడా చుట్టుముడుతున్నాయి. మాట్లాడదాం. మనం ఎవరి ఆఫీస్కి వచ్చేసామంటే గోసాల శ్రీనివాసరావు గారి దగ్గరికి, ఆయన హైకోర్టు అడ్వకేట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్. ఒకసారి మాట్లాడదాం, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఈ సమస్యలకి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా, అసలు వీటికి సంబంధించిన కేసులు పెట్టే అవకాశం ఉందా, నిన్న బడ్జెట్ సమావేశాల్లో జరిగిన ఇష్యూస్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. బడ్జెట్ సమావేశాల తర్వాత అంటే ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏది జరిగినా రెండు రాష్ట్రాలకి అంటే విడిపోయి ఉన్నా కూడా కంబైన్డ్ గా సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బడ్జెట్ సమావేశాల్లో జగన్ మానవ హక్కులకి సంబంధించి మాట్లాడి, అంటే ఇన్ని హత్యలు జరిగాయి, ఇంత జరిగింది, ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నారు. ఏం జరుగుతోంది, మానవ హక్కులకు సంబంధించి ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం అంటున్నారు. ఏ ప్రభుత్వం మారినా కూడా ఇవి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇది పార్టీలకి సంబంధించి అనుకోవాలా, వీటిని పార్టీలకి సంబంధించి వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోవడానికి, విమర్శించుకోవడానికి ముందుకెళ్తున్నారా, అసలు ఎలా చూడాలి దీన్ని? అసలు భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రటిక్ సిస్టమ్, మంది పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ అంటారు. రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగం నిర్దేశించే ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన అంటే ఏమిటి మనందరికీ తెలుసు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత అని అంటారు. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. కాబట్టి ఇక్కడ భారతదేశంలో బహుళ రాజకీయ పక్షాలు ఉంటాయి, రాజకీయ సిద్ధాంతాలు. ఈ రాజకీయ పార్టీలు వచ్చిన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క పని విధానం, వాళ్ళ యొక్క భారతదేశంలో ప్రభుత్వం ఎలా ఉండాలి, విధానం ఎలా ఉండాలి. విధానాలు అంటే ఏమిటి? పరిపాలనా విధానము, వ్యవసాయ విధానము, పారిశ్రామిక విధానము, రాజకీయ విధానము, విద్యా విధానము. భారతదేశం మొత్తం అంతా అంటే ఇప్పుడున్నటువంటి 140 కోట్ల మంది శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం పరిపాలన చేసేటువంటి దానికి ఒక సైద్ధాంతికమైన మూలం ఎలాగుండాలి, ప్రాథమికమైన ఏంటి, బేస్ అంశం ఎలా ఉండాలి, దాని నుంచి ఆలోచించుకుంటే మనకి ప్రధాన అంగాలు 3 ఉన్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన రంగాలు. ఒకటి లెజిస్లేటివ్, చట్టాలు తయారు చేస్తారు, విధానాలు తయారు చేస్తారు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా చట్టబద్ధంగా చట్టసభలలో చట్టాలు నిర్మాణం అవుతాయి, చట్టాలు చేయబడతాయి. చేసిన చట్టాలని అమలు చేస్తూ చట్టం చెప్పినట్టుగా పరిపాలన కొనసాగించడానికి అన్ని విధాలా కూడా కార్యనిర్వహణ రంగంలో పనిచేయడానికి నెక్స్ట్ కనిపించేది ఎగ్జిక్యూటివ్. మూడవది, అసలు ఈ చట్టాల మధ్యన కానీ, ప్రజలకి వచ్చినటువంటి వివాదాలకు కానీ, రాజ్యాంగం సంబంధించిన వివాదాలకు కానీ, ఏ వివాదం వచ్చినా పరిష్కరించేటువంటి ఒక వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ 3 విధానాలు ఉన్నాయి. 3 చోట్ల పనిచేసేది వ్యక్తులే. అక్కడేమో భగవంతుడు లెజిస్లేటివ్ అంటే శాసన వ్యవస్థలో భగవంతుడు వచ్చేసి లేరు. అక్కడ కూడా వ్యక్తుల్లోంచి ఎన్నుకోబడిన వాడే శాసన వ్యవస్థ. ఇంకా కార్యనిర్వహణ వ్యవస్థ వ్యక్తులతోటే చదువుకున్న వాళ్ళైతే పరీక్షలు పెట్టి వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి, వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి, వీరి యొక్క శీలాన్ని కూడా గుర్తించి ఉద్యోగాలు ఇస్తారు. శీలం ప్రధాన క్యారెక్టర్. 3 న్యాయ వ్యవస్థలో కూడా అంతే. మనకి ఒక ఊళ్ళో చెరువులో నీళ్లు ఉన్నాయి. అందరూ పశువులు తాగడానికి, మనుషులు తాగడానికి, చెట్లు పోయడానికి నీళ్లు పట్టుకెళ్తారు. ఆ చెరువులోంచే పట్టుకెళ్తారు. ఆ చెరువులో పట్టుకెళ్ళిన నీళ్లు ఎవరింటికైనా అవే. మీ ఇంట్లో శుభ్రంగా, మా ఇంట్లో మకిలిగా ఉండవు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ చెరువులోంచి పుట్టుకొచ్చిన వాళ్ళే అనుకుందాం. ఈ 3 వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. దీంట్లో ఉత్తములు, అధములు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటే అక్కడ మనకి దొరికిన మనుషులే. అంచేది ఎవరినో వ్యవస్థను విమర్శిస్తూ ఉంటారు. వ్యవస్థలు తానంతలో పనిచేయవు. శాసన వ్యవస్థలో మనం వెళ్ళి పనిచేస్తున్నాం, అల్లరి చేస్తున్నాం.
శాసన వ్యవస్థను ధిక్కరిస్తున్నాం, శాసన వ్యవస్థని మనమే ఉరుబాలు చేస్తున్నాం. కార్యనిర్వహణం అదే నెక్స్ట్ న్యాయ వ్యవస్థ. ఇప్పుడు మీరు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది మా రాష్ట్రంలో అని ఎవరో ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. ఆయన ఇక్కడ ప్రధాన పేచీ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం పార్టీది అవుతోంది. అంచేత వాళ్ళు మాట్లాడుతుంటే మా ప్రభుత్వం అంటూ ఉంటారు రాజకీయ పార్టీలు. మేము చేసాం, మేము ఈ డబ్బులు పంచాం, మేము పెన్షన్లు ఇస్తున్నాం, మేము రోడ్లు వేసాం, మేము మీరేమిటి? దేశ ప్రజల ఆస్తిది ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వంలో అధికారంలో ముఖ్యమంత్రిగా మీరున్నా నేనున్నా జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా ఎవరున్నా ఇదే పద్ధతిలో పరిపాలించాలి. చట్టం చేయబడింది, చట్టం శాసనాలు ఉన్నాయి, శాసనాలు చెప్పిన ప్రకారం పరిపాలన జరగాలి. ఎవరున్నా పరిపాలన అది జరుగుతుంది. అంచేది మీరు ప్రభుత్వం నేనే అనుకుంటే తప్పు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏ పార్టీ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికారాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వము పార్టీ రెండు ఒకటైపోతున్నాయి. నా ప్రభుత్వం అనేది ఇద్దరు. కేంద్రంలో నా ప్రభుత్వం అనే మాట ఎవరన్నా మాట్లాడితే అది రాష్ట్రపతి, మై గవర్నమెంట్ అంటారు. రాష్ట్రాల్లో గవర్నర్ అంటారు. బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలు మాట్లాడుతూ మై గవర్నమెంట్ అనే పదం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి, ప్రజలందరికీ ఒక ప్రతినిధి. ఇక్కడ గవర్నర్ కూడా రాష్ట్రపతికి ప్రతినిధిగా, రాజ్యాంగ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా ఉంటారు. మై గవర్నమెంట్ అంటారు. ముఖ్యమంత్రి మై గవర్నమెంట్, మినిస్టరు మై గవర్నమెంట్, ఎమ్మెల్యే మై గవర్నమెంట్, పార్టీలో పనిచేసే కార్యకర్త మై గవర్నమెంట్. మేము రోడ్లు వేసాం, మేము అరెస్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే టీవీ డిబేట్లో కుర్రాడు డిబేట్లో మాట్లాడుతూ మేము అరెస్ట్ చేసాం అన్నాడు. మేము అరెస్ట్ చేయడం ఏంటి? భారత దేశంలో ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ కంప్లైంట్ తీసుకుంది, కంప్లైంట్ మీద ప్రాథమిక దర్యాప్తు చేసింది, భార్యకు దర్యాప్తు చేసింది, అరెస్ట్ చేయాలనుకుంది. మేమంటావే నువ్వు? అక్కడే లిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఏ గవర్నమెంట్లోనైనా ఉన్నాయి. ఎంచేత గవర్నమెంట్ నేను అనుకోవడం వల్ల నా ప్రతిపక్షం గవర్నమెంట్ లేదు కాబట్టి నేను దాష్టికం వాళ్ళ మీద చేస్తా. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, ఫుట్పాత్లు ఉన్నాయి కదా, ఫుట్పాత్ల మీద ఇప్పుడు మందు కొనుక్కోవాలి, ట్యాబ్లెట్ కొనుక్కోవాలి, ఏదో సాయంత్రానికి రొట్టె కొనుక్కోవాలి, అయితే తినాలని ముసలివాడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా ఎవ్వరూ లేరు ఇంట్లో అతను చేసి పట్టేయడానికి. పిల్లలందరూ ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. భార్య ముసలావిడ ఈయన ఉన్నారు. మందుల షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవాలి. బండి లేదు, బండి రాదు, కారు లేదు, ఎవరు లేరు. నడుచుకుని కర్ర పట్టుకుని కూర తీసుకుని వెళ్ళి కనుక్కుంటాడు. ఎలా వెళ్తాడు? రోడ్డు మీద వెళ్ళాలి, కారు గుద్దేస్తుంది, ప్రమాదం. ఫుట్పాత్ నుంచి వెళ్ళాలి, ముసలాళ్ళని. ఫుట్పాత్లు ఉన్నాయి అందుకే కదా, పెడెస్ట్రియన్స్ కోసం, పాదచారుల కోసమే కదా ఫుట్పాత్. అవి ఖాళీగా ఉన్నాయా? ఖాళీగా లేవు కదా. మరి మానవ హక్కులు ఉల్లంఘన జరగలేదా? మానవ హక్కుల ఉల్లంఘన ప్రతి చోట. హాస్పిటల్లో సరైన వైద్యం అందక, సరైన మందులు అందక, ఎలకలు పరిగెడుతూ అక్కడ పందుల వార్డులో తిరుగుతూ, కుక్కలు తిరుగుతూ, మానవ హక్కుల ఉల్లంఘన. తాగే నీరు పరిశుభ్రంగా లేదు, స్టాండర్డ్ లేదు, ప్రమాణాలతో లేదు, మానవ హక్కుల ఉల్లంఘన. రోడ్లు సరిగ్గా లేవు, యాక్సిడెంట్లు, గోతులు, వర్షం పడితే రోడ్డు ఎక్కడో కనపడదు.